వరద ఉధృతి నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. మొత్తం 3 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇక ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది. ఇక దిగువ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 6, 7, 8 గేట్ల ద్వారా నీటిని ఎత్తడం జరిగింది. ఒక్కొక్క గేటు ద్వారా 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ఉధృతి నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడం జరిగింది. మొత్తం 3 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలివేయడం జరుగుతుంది. ఇక ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది. ఇక దిగువ ప్రాంత వాసులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా వరద ఉధృతి పెరగడంతో 3 గేట్లను ఎత్తారు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి. అలాగే 6, 7, 8 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క గేటు ద్వారా 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తివేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 6, 7, 8 3 గేట్లను కూడా ఎత్తి 10 అడుగుల మేర గేట్లను ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే 6, 7, 8 గేట్ల ద్వారా సాగర్కు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. మొత్తంగా ఒక్కొక్క గేట్ నుంచి కూడా 27,000 క్యూసెక్ల వరకు కూడా నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తివేశారు అధికారులు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 3 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు అయితే నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. 3 గేట్లను ఎత్తి అధికారులు 6, 7, 8 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. మధు, శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిండా అంటే పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకుంది. ఈ రోజు అదే శ్రీశైలం ఆలయ అధికారులు అయితే 3 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువన విడుదల చేయడం జరిగింది. అంటే ఏదైతే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల అంటే రోజుకి 4 లక్షల క్యూసెక్ల నీరు ప్రవాహము శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తా ఉంది. ఈ రకంగా రావడం వల్ల 215 టీఎంసీలు ఏదైతుందో దరిదాపు ఆ 215 టీఎంసీలకు ఫుల్ఫిల్ గా డ్యామ్ నిండిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఈ రోజైతే ప్రత్యేకంగా గంగ పూజ చేసి 3 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ లోకి శ్రీశైలం డ్యామ్ నీరు వదలడం జరిగింది. అదేవిధంగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. మరి అంటే ఈ మరొక 24 గంటలు 48 గంటలు ఇదే ప్రవాహం ఏదైతే 4 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగినట్లయితే అంటే రోజుకు సుమారుగా 40 టీఎంసీల వరకు వరద నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉన్నట్లు మనకు అధికారుల ద్వారా తెలుస్తోంది. మధు. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. అవునండి, తీసుకోనండి. రేపు అమౌంట్ పే చేస్తానండి. అవునండి. నెక్స్ట్ ఎవరు మీరేనా? అంటే అయింది సార్, కనెక్ట్ అయ్యిండే సార్ ఇందాక. ఆయన డిస్టర్బ్ 3 పెట్టి మళ్ళీ చేయమంటున్నాను.